Good morning, students. Today we are going to discuss about application layer. So, ఈ application layer it will deals with the implementation of various protocols. ఎక్కడ యూజ్ చేస్తాం ఆ వేరియస్ ప్రోటోకాల్స్ అనేది యూజర్ ఇంటరాక్షన్ లో యూజ్ చేస్తాం. మెసేజ్ హ్యాండ్లింగ్ కి కానీ, సో ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ, మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కానీ, వర్చువల్ టెర్మినల్, డైరెక్టరీ సిస్టమ్ అండ్ కామన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రోటోకాల్ వీటిలన్నిటిని డీల్ చేయటం కోసం ఇక్కడ మనం ఈ ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? మనకి అప్లికేషన్ లేయర్ లో ఉంటాయి. దేనికోసం యూజ్ చేస్తాం? యూజర్ తో ఇంటరాక్షన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ us see the first one, మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్. సో మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది ITU-TX.400 సిరీస్ నుంచి డిరైవ్ అయింది అనమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే, it is responsible for sending messages in store and forward way. ఓకే, సో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మనకి డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు, నెట్వర్క్ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు అది ఫస్ట్ ఏం చేసుకోవాలి? అది స్టోర్ చేసుకొని దానికి సంబంధించింది కాకపోతే అదేం చేయాలి? నెక్స్ట్ నోడ్కి ఫార్వర్డ్ చేయాలి. దాని రెస్పాన్సిబిలిటీ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. Okay, so here store and forward delivery refers to a process where message is sent by the sender. Message ఏదైతే సెండర్ సెండ్ చేశాడో అది డెస్టినేషన్ కి రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమే చూస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జనరల్ గా ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఈమెయిల్ కాన్సెప్ట్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఈమెయిల్ లో మనం ఏం చేస్తాము? టెక్స్ట్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాం, గ్రాఫిక్స్ రిసీవ్ చేసుకుంటాం, ఆడియో ఫైల్స్ రిసీవ్ చేసుకుంటాం, వీడియో ఫైల్స్ రిసీవ్ చేసుకుంటాం. సో అటువంటి కేసెస్ లో మనం ఈ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. ఈమెయిల్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం అసలు ఫాస్ట్ గా, ఇన్ఎక్స్పెక్టివ్ గా, కన్వీనియంట్ గా మన డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈమెయిల్ తీసుకుంటే మనకి 2 సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి యూజర్ ఏజెంట్ and next one ఇచ్చేటప్పటికి first one is the user agent and the second one is the message transfer agent. Okay, so what is the job of the user agent is it will allow the user to read and compose the mail. ఓకే, రీడ్ చేయాలన్న మెయిల్ ని, కంపోజ్ చేయాలన్న యూజర్ ఏజెంట్ చూసుకుంటుంది. మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ ఫార్వర్డ్ ద మెసేజెస్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మెసేజ్ పంపించడం మెసేజ్ ట్రాన్స్ఫర్ చూసుకుంటుంది అనమాట ఈమెయిల్లో. సో ఈమెయిల్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కంపోజ్, సెండ్, రిపోర్ట్, డిస్ప్లే, డిస్పోజిషన్. కంపోజ్ ఫంక్షన్ ద్వారా ఏంటి? ఒక యూజర్ ఏదైనా కొత్త మెయిల్ క్రియేట్ చేయాలి అంటే కంపోజ్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ సెండ్, ఈ కంపోజ్ చేసిన మెయిల్, క్రియేట్ చేసిన మెయిల్ రిసీవర్ కి సెండ్ చేయాలి అంటే సెండ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ రిపోర్ట్. రిపోర్ట్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ లాంటిది అనమాట. సో సెండర్ కి ఆ మెసేజ్ గురించి చెప్తుంది అనమాట. డిస్ప్లే ఫంక్షన్ ద్వారా ఏంటి అంటే యూజర్ అనేవాడు ఆ మెయిల్ ని రీడ్ చేస్తాడు. డిస్పోజిషన్ ఫంక్షన్ ద్వారా ఏంటి అని అంటే మెసేజ్ అనేది రిసీవర్ కి రీచ్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట డిస్పోజిషన్ ఫంక్షన్ ద్వారా. ఈమెయిల్ సిస్టమ్ లో ఈ 5 ఫంక్షన్స్ ఉంటాయి. సో లెట్ us see this మెసేజ్ డయాగ్రామ్. యూజర్ సెంటర్ టెర్మినల్ దగ్గర ఏమైంది? యూజర్ ఏజెంట్ ఏం చేయొచ్చు? రీడ్ అన్నా చేయొచ్చు మెసేజ్ ని, లేదంటే కంపోజ్ అన్నా చేయొచ్చు. ఓకే, సో ఆ రీడ్ చేసిన మెసేజ్ ని కానీ, కంపోజ్ చేసిన మెసేజ్ ని కానీ క్యూలో ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, ఒక మెసేజ్ కంపోజ్ చేసాం, మనం పంపించాలి, దాన్ని ఏం చేస్తాం? క్యూలో ప్లేస్ చేసి అది మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ పంపించాం. ఈ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మెసేజెస్ అనేది రిసీవర్ కి సెండ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ చూసుకుంటుంది. ఇక్కడ సెండర్ కి రిసీవర్ కి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక త్రూ టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎస్టాబ్లిష్ అవటం ద్వారా ఈ సెండర్ యొక్క మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ రిసీవర్ యొక్క మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ కి మెసేజ్ పంపించింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? యూజర్ మెయిల్ బాక్సెస్ లో ప్లేస్ అయినాయి. నెక్స్ట్ ఏం చేశాడు? యూజర్ ఏజెంట్ చూసుకున్నాడు. యూజర్ ఏజెంట్ చూడటం వల్ల రిసీవర్ ఏం చేస్తాడు? ఆ మెసేజ్ ని రీడ్ చేస్తాడు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫైల్, యాక్సెస్ ఆఫ్ ద ఫైల్, మోడిఫికేషన్ ఆఫ్ ద ఫైల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫైల్. ఓకే, ఈ ఫంక్షన్స్ అన్నిటిని ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ చూసుకుంటుంది. సో దీని ద్వారా ఏంటి? వేరియస్ ఎన్విరాన్మెంట్స్ మధ్య మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, యాక్సెస్ చేయడానికి కానీ, మోడిఫికేషన్ చేయడం కోసం కానీ, ఫైల్స్ మేనేజ్ చేయటం కానీ. ఓకే, సో
ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా FTAM చూసుకుంటుంది అనమాట. సో FTAM ఏం చేస్తుంది అంటే వర్చువల్ ఫైల్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే కామన్ వ్యూ ఆఫ్ ఫైల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో వర్చువల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఫైల్ స్టోరేజ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ మధ్య ఇంటరాక్షన్ పాసిబుల్ అవ్వటం కోసం ఈ వర్చువల్ ఫైల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. దిస్ ఈస్ నథింగ్ బట్ మోడల్. ఈ మోడల్ ఏంటి, నాన్ ఇంప్లిమెంటేషన్ స్పెసిఫిక్ అనమాట. ఇది ఒక ఇంటర్మీడియట్ గా యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద ఫైల్స్, యాక్సెసింగ్ ఆఫ్ ద ఫైల్స్, మేనేజింగ్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డేటాబేసెస్ అనేది ఈ వర్చువల్ ఫైల్ స్టోర్ అనేది చూసుకుంటుంది. సో వర్చువల్ ఫైల్ అనేది అసిమెట్రికల్ గా యాక్సెస్ అవుతుంది అనమాట FTAM. ప్రతి ట్రాన్సాక్షన్ పాసిబుల్ అయినప్పుడు ఇనిషియేటర్ గానీ రెస్పాండర్ గానీ ఉంటాడు. ఇనిషియేటర్ అనేవాడు ఎవరు, సర్వీస్ రిక్వెస్ట్ చేసిన వాడు అనమాట. సో ఎవరుంటారు, ఐదర్ వీఆర్ హ్యావింగ్ ఎ ఇనిషియేటర్ ఆర్ వీఆర్ హ్యావింగ్ ఏ రెస్పాండర్. ఇనిషియేటర్ ఏం చేస్తాడు, what the initiator is going to do, he is requesting the service. Okay, so elant service request chestadu, file transfer gaani, file access gaani, file management gaani request chestadu. Evaru nunchi, sender nunchi. Okay, so ikkada em avutundi, ee model anedi oka software form lo design avutundi. Evaru design chestadu, ikkada responder design chestadu, irrespective of the hardware and the operating system we are going to use. Inte kaakunda ee model enduku use chestadi ani ante సెపరేషన్ బిట్వీన్ ద ఫైల్స్. ఓకే, సో సెండర్ అదర్ యూజర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫైల్స్ సపరేట్ చేయడానికి, ఏవైతే మనం స్టోర్ చేసుకుంటున్నామో ఏవైతే అవసరం లేదు అట్లాంటి వాటిలన్నింటినీ సపరేట్ చేయడానికి కోసం కూడా ఈ వర్చువల్ ఫైల్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, హియర్ రియల్ ఫైల్ స్టోరేజ్, ఇక్కడ ఇనిషియేటర్ ఉన్నాడు, రెస్పాండర్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. సో ఫస్ట్ ఏమవుతుంది, ఈ వర్చువల్ ఫైల్ స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది. ఏదైతే కావాలో రియల్ ఫైల్ స్టోరేజ్ లోకి వాటిని మాత్రమే రియల్ ఫైల్ స్టోరేజ్ కాపీ చేస్తాం మనం. సో వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ అండ్ కంటెంట్ వీఆర్ గోయింగ్ టు యూజ్. అసలు ఈ వర్చువల్ ఫైల్ స్టోరేజ్ అనేది బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్స్ అండ్ కంటెంట్స్ మీద క్రియేట్ అవుతుంది. అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాపర్టీస్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాపర్టీస్ ఆర్ సెక్యూరిటీ మెజర్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడానికి, ఎవరైతే డేటా యాక్సెస్ చేస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. 2 types ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్. ఫస్ట్ అట్రిబ్యూట్ ఈస్, ప్రతి కంటెంట్ కి 2 types ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 2 types ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ద్వారా మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. we are having 3 service classes are there for FTAM. First one is the transfer service class, second one is the access service class, and third one is the management service class. ఈ ట్రాన్స్ఫర్ సర్వీస్ క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫైల్ ఎక్స్చేంజ్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ గా ఫైల్ ఎక్స్చేంజ్ చేయడం కోసం సపోర్ట్ చేస్తుంది. యాక్సెస్ సర్వీస్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫైల్స్ ని యాక్సెస్ చేయడానికి, ఏ రైట్స్ ఏ ఆపరేషన్ మీద యూజ్ చేయాలి అనేది యాక్సెస్ ప్రొవైడ్ చేయడం కోసం యాక్సెస్ సర్వీస్ క్లాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మెకానిజమ్స్ ని కంట్రోల్ చేయడానికి మేనేజ్మెంట్ సర్వీస్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. లైక్ క్రియేషన్ ఆఫ్ ద ఫైల్, డిలీషన్ ఆఫ్ ద ఫైల్, రీడింగ్, మోడిఫైయింగ్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫైల్, అట్లాంటివి సర్వీసెస్ కోసం మనం మేనేజ్మెంట్ సర్వీస్ క్లాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ట్రాన్స్ఫర్ సర్వీస్ క్లాస్ కి మేనేజ్మెంట్ సర్వీస్ క్లాస్ రెండింటికి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఫైల్స్, క్రియేషన్, డిలీషన్ ఆఫ్ ది ఫైల్స్, రీడింగ్, మోడిఫికేషన్ వాటిలన్నిటిని సపోర్ట్ చేయడం కోసం, నావిగేట్ చేయడానికి, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి నావిగేట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నాం అనమాట. లెట్ us see what is a virtual terminal protocol. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ మధ్య, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మధ్య మన ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ టెక్స్ట్ ఎడిటర్ అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి స్క్రీన్ కి యూజర్ కి మధ్య, దేనికి స్క్రీన్ కి యూజర్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. సో ఆ ఎడిటర్ యూజ్ చేసి ఏదైతే టెక్స్ట్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నామో ఆ డిస్ప్లే చేసిన టెక్స్ట్ కర్సర్ ద్వారా యూజర్ మూవ్ చేస్తూ ఆ టెక్స్ట్ లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం, పిక్సెల్స్ ఫామ్ లో డిస్ప్లే అవుతుంది అండ్ రోస్ అండ్ కాలమ్స్ ఫామ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఈ స్క్రీన్ నే మనం ఏమని స్పెసిఫై చేసుకోవచ్చు, టెర్మినల్ అని కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఈ టెర్మినల్ లో ఏంటి అని అంటే కమాండ్స్ చేంజ్ అయినప్పుడు కర్సర్ పొజిషన్స్ కానీ, ఇన్సర్ట్ ఆపరేషన్స్ కానీ, డిలీట్ ఆపరేషన్స్ కానీ టెర్మినల్ టు టెర్మినల్ వేరీ అవుతుంది. యూనిక్స్ వాడామంటే ఒక విధంగా ఉంటుంది, విండోస్ వాడామంటే ఇంకొక విధంగా ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే కొద్దీ ఈ కమాండ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్ ని మనం అవాయిడ్ చేయటం కోసం వర్చువల్ టెర్మినల్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో ఈ వర్చువల్ టెర్మినల్ ప్రోటోకాల్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. దీనిలో ఏంటి అంటే
ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. లోకల్ టెర్మినేషన్ ఆర్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది ఏం ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది? కరెంట్ పొజిషన్ ఆఫ్ ది కర్సర్ ఏ పొజిషన్ లో ఉంది, అది ఏ షేప్ లో ఉంది, కరెంట్ పొజిషన్ ఆఫ్ ది కర్సర్ ఏ పొజిషన్ లో ఉంది, షేప్ ఆఫ్ ది కర్సర్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓకే, కలర్ ఆఫ్ ది వీడియో, రివర్స్ వీడియో ఇండికేటర్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఒక డేటా స్ట్రక్చర్ లో మెయింటైన్ చేస్తుంది అనమాట. ఈ ప్రోటోకాల్ రిఫర్ చేయటం వల్ల యూజర్ గానీ అప్లికేషన్ గానీ వాటిని ఆపరేషన్స్ టెర్మినల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కి సంబంధం లేకుండా వాటి ఆపరేషన్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see the data is displayed on the screen independent of the terminal type. VTP ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ప్రాసెస్ ద్వారా డేటా ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఎప్పుడైనా సరే VTP ప్రోటోకాల్ 3 steps ని పెర్ఫార్మ్ చేస్తుంది. వాట్ ఆర్ ద 3 steps ఆర్ ఫార్మాట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. సో దీని యొక్క పర్టికులర్ స్పెసిఫిక్ ఫార్మాట్ ని డిఫైన్ చేస్తుంది, యూజర్ ఇన్పుట్ ని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది, స్టాండర్డ్ స్క్రీన్ ని రీడ్ చేస్తుంది అప్లికేషన్ ద్వారా. ఈ విధంగా చేయటం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెర్మినల్ మన ఇన్ఫర్మేషన్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా రీడ్ చేసుకోవచ్చు.